తెనాలి ఇంద్రజాలం. ఒకసారి ఒక ఇంద్రజాలికుడు శ్రీకృష్ణదేవరాయని సభలోకి ప్రవేశించి తన ఇంద్రజాల మహిమలను చూపించసాగాడు. ధాన్యపు గింజల సంచుల్ని బంగారు సంచులుగా, ఫలాలను బంగారు ఫలాలుగా, మొక్కలను త్వరగా ఎదిగేటట్లుగా చేయసాగాడు. ఓం క్రీం హైం క్రీం జూం. అద్భుతం కదరా, అద్భుతం అద్భుతం చేశాడు. ఏంటలా? నీవు నిజంగా గొప్ప ఇంద్రజాలికుడు. మహారాజా, నేను మీ ముందు అద్భుతమైన తమాషా చూపదలిచాను. నా తలను ఖండించి మీకు బహుమతిగా ఇవ్వగలను. ఇది ఎలా సాధ్యం? అదే జాదుకా మంత్రారాజా. నాకు ఒక అవకాశం ఇప్పించండి. సరే, నీ ప్రదర్శన ప్రారంభించు. జంతర్ మంతర్ జాదుటోనా ఢల్లా గుల్లా హకే హోనా. నా తలను స్వీకరించండి మహారాజా. అరే, ఇది ఎలా చేశాడే? అద్భుతంగా ఉంది. ఇంద్రజాలికుడా, నీ తలను శరీరానికి తిరిగి అతికించగలవా? చూడండి చూడండి, ఈ తమాషా చూడండి. ఇప్పుడు నా తలను నా మొండానికి ఎలా మార్చుకుంటాను. నీవు గొప్ప ఇంద్రజాలికుడు అని ఒప్పుకోవాల్సింది. మహారాజా, మీకు మరో అద్భుతాన్ని చూపిస్తాను. ఈ సభలో ఎవ్వరూ నన్ను తాకలేరు. ఓం క్రీం చూం ఫట్. ఓం క్రీం ఫట్. మీకు సవాలు విసురుతాను. ఈ సభాసదుల్లో ఎవరైనా నన్ను ఓడించగలరా? తెనాలి, ఈ సవాలును మనం ఎవరూ స్వీకరించకపోతే మన రాజ్యం పరువు ప్రతిష్టలు గంగపాలైనట్లే. ఓ ఇంద్రజాలికుడా, నీ సవాలుకు సమాధానం రేపటి సభలో చెప్పబడుతుంది. మహారాజా, రేపటి వరకు వేచి ఉంటాను. సభాసదులారా, ఇది మన రాజ్య పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. రాజగురు, మీరేమైనా సలహా ఇవ్వగలరా? క్షమించండి మహారాజా, నేను అద్భుతం చూయించగలను, కానీ నా వద్ద మంత్రదండం లేదు కదా. సేనాపతి, మీరేమైనా చేయగలరా? మరి మీరేంటి తెనాలి రామా? ఆజ్ఞాపించండి రాజా. మీరేం చేయగలరు? నేనేం చేయగలనో రేపటి సభలో ఇంద్రజాలకునికి చూపిస్తాను మహారాజా. మాకు చెప్పరా ఏంటి? క్షమించండి మహారాజా, రేపటి దాకా వేచి చూడండి. వీడికేమన్నా పిచ్చెక్కిందా? ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి? చూడు తెనాలి రామా, ఒకవేళ నీవు గాని ఓడిపోతే నీకు నగర బహిష్కరణ తప్పదు. అర్థమైందా? అలాగే మహారాజా. మహారాజా, ఎవరైనా నన్ను ఓడించే వాళ్ళు ఉన్నారా? తెనాలి రాముడు ఎక్కడా? ఎక్కడ తెనాలి రాముడు నగరం వదిలి ఎక్కడో పారిపోయి ఉంటాడు. క్షమించండి మహారాజా, నిజానికి మహిమగల పాత్రను వెతకడం వల్ల ఆలస్యమైంది. తెనాలి రామా, నీవు పోటీకి సిద్ధమే కదా? సిద్ధం మహారాజా, కానీ ఇంద్రజాలికులు నా చిన్ని షరతును అంగీకరించాలి. నా మంత్రదండం ఉపయోగించకూడదంటావా ఏంటి? ఆ మాట నేననను ఇంద్రజాలికుడా. నా షరతు ఏమిటంటే, నేను కళ్ళు మూసుకొని చేసిన పనిని నీవు కళ్ళు తెరిచి చేయవలెను. నేను ఒప్పుకుంటున్నాను. నీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను తెనాలి. అయితే మహారాజా, నేను కళ్ళు మూసుకొని చేసే పనిని కళ్ళు తెరుచుకొని చేస్తానని ఇంద్రజాలికుడు ఈ నిండు సభలో పందెం ఒప్పుకున్నట్లే కదా? ఒప్పుకున్నట్లే. ఇక నీ ప్రదర్శన ప్రారంభించు. ధన్యుణ్ణి మహారాజా. మహిమగల పాత్రను తీసుకురండి. ఈ పాత్రలో నిండుగా ఇసుక ఉన్నది. ఈ ఇసుకను కళ్ళు మూసుకొని నా కంటిపై చల్లుకుంటాను. ఇదిగో ఇలా, ఇలాగే, ఇలా. ఇంద్రజాలికుడా, ఇప్పుడు నీ వంతు. లేదు లేదు, ఈ పని నా వల్ల కాదు. నా వల్ల కాదు ఈ పని. రాజా కృష్ణదేవరాయ, నా ఓటమిని అంగీకరిస్తున్నాను. తెనాలి రాముడు ఇంద్రజాలికుడు కానప్పటికీ అతని తెలివితేటలతో మిమ్మల్ని గెలిపించాడు.
నేను తక్షణమే మీ రాజ్యం నుండి వెళ్ళిపోతాను. నేనేమైనా తప్పుగా మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి. అరే నిజంగా తెనాలి రాముడు చతురుడే. తెనాలి రామ, నీవు మళ్ళీ విజయం సాధించావు. నీ బుద్ధి కుశలత అమోఘం. నీవు తిరుగులేని వాడివి. ధన్యవాదాలు మహారాజా.